గైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది కదా! అంటే 'నాన్న' అనే సాంగ్ ఉంది. మేబీ అంత తెలీదు. బట్ సాంగ్ అయితే చాలా బావుంటది. డెఫినెట్‌గా నచ్చుద్ది గర్ల్స్‌కైతే. అంటే గర్ల్స్ వర్షన్ చేశాను. సాంగ్ మొత్తం బాయ్స్ వెర్షనే ఉంటది. అంటే సింగింగ్ మాత్రం బాయ్స్‌దే ఉంటది. గర్ల్స్‌కి ఎందుకో నచ్చుద్దని చేశాను. నచ్చితే సపోర్ట్ చేయండి అబ్బా! ముందు డెమో చూడండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. తానా తానా లేనే లేను నీ వల్లే కదే మీలో నన్ను కాబులే ఒక చిన్ని గుండెలోన డెమో చూసారు కదా! ఎటికెన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి అబ్బా! చెప్పాను కదా! గర్ల్స్‌కి అయితే డెఫినిట్‌గా నచ్చుద్దని సాంగు. గర్ల్స్‌కే కాదు బాయ్స్‌కైనా నచ్చుద్ది. ఎందుకంటే సాంగ్ ఇన్‌స్టాగ్రామ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. బాగుంది కూడా అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. అలాగే చెప్పడం మర్చిపోయా. వీటి ఒక లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. అట్మాస్‌లో ఇంపోర్ట్ చేసుకొని అప్పుడు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిక్స్ కానీ ఇందులో యూజ్ చేసే ఫాంట్స్ టెక్స్ట్ అనేది చాలా టెక్స్ట్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఆ టెక్స్ట్‌కి యూజ్ చేసిన ఫాంట్స్ కాబట్టి. అర్థమైంది అనుకుంటున్నాను. ముందు ఫాస్ట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి చూడొచ్చు ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను. చూస్తే ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కింద డౌన్‌లోని ఫోటోస్ అనేవి ఉంటాయి. పెద్ద ఏమి ఉండదు. జస్ట్ వన్ బై టూ రీప్లేస్ పెట్టుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఫోటో ఉంది. ఈ ఫోటో ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఒక్కోసారి వర్క్ అవ్వకపోతే ఏమీ లేదు. నేను ప్రతిసారి చెప్పేలాగా చెప్తున్నాను. మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో యాడ్ చేశాను. కాపీ లేయర్ కొట్టాను. ఫోటో డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఈ ఫోటో ఓపెన్ చేసి ఇది టిక్ చేయండి. ఇప్పుడు ఇంకోటి చెప్తా మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకే ఫోటో అంటే ఇప్పుడు ఎక్కువ ఫోటో మల్టీ ఫోటోస్ ఉంటాయి చాలా మంది దగ్గర. అంటే కొంచెం తక్కువ 3 ఫోటోస్ ఉంటే వీటిని కొంచెం ఎక్కువ ఫోటోస్ కింద ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఓ దాన్ని టిక్ చేయండి స్టార్టింగ్ ఫోటోకి. ఇక్కడ 2 టెక్స్ట్ ఇక్కడ 2 వదిలేయండి. 2 పిక్స్‌ని వదిలేయండి. ఫోర్త్ పిక్ రండి. మళ్ళీ 2, 3 వదిలేయండి. మళ్ళీ లాస్ట్ దానికి వచ్చేయండి చెప్తాను. అంటే మీకు ఉన్న పిక్స్‌ని కొంచెం సరిపెట్టుకోవడం వల్ల చెప్తాను. టిక్ చేసి మూడిటిని ఒక టిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో మార్క్ ఓపెన్ చేసి కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి మిగతాయన్ని వైట్ చేసేయండి. అంటే ఇలా అన్నమాట. చూస్తే రీప్లేస్ అయింది. బట్ ఈ ఫోటోస్ అన్నీ ఒకటే అవుతాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటో ఓపెన్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ ఆర్జెంట్ ఏరియా అని ఉంటది. ఆర్జెంట్లీ అని ఉంటది. ఫిల్ ఆర్జెంట్లీ అని. ఇది ఓపెన్ చేస్తే మనకి ఫోటో ఫేస్ కట్ అనేది కొంచెం రొటేషన్ అవుతది. సైడ్‌కి రొటేషన్ మారుతది. మిర్రర్ టైప్ అవుతది. మీకు అర్థం అవ్వాలంటే మిర్రర్ టైప్ ఉంటది. మీకు అలా మధ్యలో యాడ్ చేసే ఫోటోస్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా జస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు చూస్తే చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ డ్రెస్ పెట్టి టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఈ డ్రెస్ పెట్టంటే ఇదొక కొంచెం డిఫరెంట్ కలర్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి రెడ్ సెట్ అయింది. బట్ కొన్ని ఫోటోస్ గ్రీన్ ఉంటాయి. వైట్ ఉంటాయి కదా! దాన్ని పెట్టి అంటే ఇంకేమైనా ఉంటాయి కాబట్టి ముందు ఈ ఒక రెడ్ కలర్ టెక్స్ట్ ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ బొమ్మ ఉంటది. ఇది ఓపెన్ చేసి డ్రెస్ మీద పెడితే మీకు పెన్సిల్ అనేది వచ్చేస్తది. దీన్ని ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం అటు ఇటు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అంటే సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్నే కాపీ లేయర్ కొట్టండి. అంటే నేను దానికైతే టెక్స్ట్ ఇట్టాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి రెడ్ కలర్ టెక్స్ట్‌లన్నిటిని టిక్ చేసేయండి. అంటే మీరు ఏ ఫోటో అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని పెట్టి మల్టీ ఫోటోస్ ఉంటే దానికి ఫోటో పెట్టి సరిపెట్టుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నా రెడ్ అని టిక్ పెట్టాను. ప్లస్ అని క్లిక్ చేయండి. మొత్తం టిక్ పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి రెండే చెప్తున్నానులే. కొన్ని చెప్తున్నానులే. కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి ఎఫెక్ట్స్ మొత్తం తీసేయండి. సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు పేస్ట్ చేస్తే అదే దాంట్లో మన టెక్స్ట్ ఒకటే మారుతుంది. టెక్స్ట్ కొన్న కలర్ ఒకటే మారుతుంది. సేమ్ నార్మల్‌గానే వచ్చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ఫోటోస్ని కూడా వన్ బై టూ రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత మీకు ఏ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అవుతే మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోద్ది.